సరే, మనము మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 4-6 వచనాలు మనం చదువుకుందాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 4-6 వచనాలు మనం చదువుకుందాం. హోరేబు కొండ మీద ఇశ్రాయేలందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, దాని కట్టడలను, విధులను జ్ఞాపకం చేసుకొనిడి. యావే నియమించిన భయంకరమైన మహాదినము రాకమునకు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించుకుంటున్నట్లు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పుదును. మనము ఈ యొక్క సాయంకాల వేళలో ఆశీర్వాదమా శాపమా అనే దాని మీద మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఇక్కడ ఆయన ఏం చెప్తూ ఉన్నాడనండి, యావే నియమించిన ఆ మహాదినము, లేకపోతే భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించుకుంటున్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యావే నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు ప్రవక్తయగు ఏలియాని మీ వద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించుకుంటున్నట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును. ఆయన ఏం చేస్తాడంట? తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. కాబట్టి యావే నియమించినటువంటి ఆ భయంకరమైన మహాదినము రాకమునుపు ప్రవక్తకు ఏలియాను పంపుతాను. అంటే భయంకరమైన మహాదినం ఏమిటంటే సెకండ్ కమింగ్, రెండవ రాకడ. ఈ రెండవ రాకడకు ముందుగా ఆయన వచ్చి ఈ యొక్క ప్రపంచమును, లేకపోతే ఈ యొక్క దేశమును ఆయన శపించుకుంటున్నట్లు ప్రవక్తకు ఏలియాని పంపుతాడన్నాడు. ఎందుకనంటే ప్రవక్తకు ఏలియా వచ్చాడనుకోండి, ఏలియా ఏం చేస్తాడనంటే తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయమును తండ్రుల తట్టును తిప్పుతాడు. అప్పుడు ఆ తండ్రుల తట్టు పిల్లల తట్టు తిరుగుతారు. కాబట్టి అప్పుడు ఈ దేశాన్ని శపించడానికి వీలుండదు. ఎందుకంటే శాపము ఎవరి మీదకి వస్తుందో చెప్పండి? సర్వశక్తివంతుని ఎవరైతే విశ్వసించరో, అంగీకరించరో వాళ్ళందరి మీద కూడా ఏమొస్తుంది? శాపం వస్తుంది. కాబట్టి ఈ దేశాన్ని, లేకపోతే ఈ ప్రపంచాన్ని ఆయన శపించకుండా ఉండడానికి ఆయన ఏం చేశాడనంటే ఆ భయంకరమైన మహాదినం రాకముని బట్టి ఆ శాపము ఈ భూమి మీదకి రాకముందు ప్రవక్త ఏలియాని పంపించాడు. మొదటిసారి ఏలియాని ఇక్కడ యోహానుగా రావడం మనం చూస్తాం. అంటే ఏలియా ఆత్మ యోహానులో ఉంది. ఆ యోహానులో ఉండి ఏలియా ఆత్మ ద్వారా తండ్రుల హృదయము పిల్లలతో తిరగడం జరిగింది. తండ్రుల హృదయం పిల్లలు అనగా అపోస్తులు వైపు తండ్రులు అనగా ఆ యొక్క ఇజ్రాయేలు, పరిశీలు, సద్దూకేయులు, ప్రధాన వీళ్ళందరూ కూడా. అలాగే ఏలి యొక్క రెండవ పరిచర్య మరలా ఇక లౌదీ సంఘ కాలంలో మనం చూస్తున్నాం. ఆయన నామమున ఆ ఏలియా పరిచర్య ఏ విధంగా జరిగింది లౌదీ సంఘ కాలంలో అని అంటే, పిల్లల యొక్క హృదయాన్ని తండ్రుల తట్టు తిరగడం జరిగింది. సర్వశక్తిమంతుడు దాన్ని జరిగించాడు ఈ యొక్క లౌదీ సంఘ కాలంలో. ఆ లౌదీ సంఘ కాలంలో ఆ ఏలియా ఆత్మ ద్వారా పిల్లలు అనగా ఎవరంటే అపోస్తులు యొక్క వర్తమానం వైపు తండ్రులు అనగా ఈ మత్స్య సంఘాల్లో నుండి బోధకులు వీళ్ళందరూ కూడా తిప్పడం జరిగింది. కాబట్టి తండ్రుల హృదయము పిల్లల తట్టును, పిల్లల హృదయము తండ్రుల తట్టును తిప్పబడము, అది మొదటి రాకడకు ముందుగా
అలాగే ఇప్పుడు ఆ భయంకరమైన మహాదినం రాకముందుగా అది జరగడం మనం చూస్తున్నాం. ఆయన నామమున. కాబట్టి ఆ భయంకరమైన మహాదినం రాకమునుపు ప్రవక్తయగు ఏలియాని ఆయన పంపించాడు. అయితే ఈ సువార్త అనగా అపోస్తుల యొక్క బోధ, ఆ మొదటి రాకడలో వచ్చినటువంటి అపోస్తుల యొక్క బోధ ఈ ప్రపంచం మొత్తమును కూడా ప్రకటించబడింది. ఈ అపోస్తుల బోధ ప్రపంచం మొత్తం ప్రకటించబడితే బహుకొద్ది మంది మాత్రమే ఆ మొదటి రాకడని అంగీకరించారు. మిగతా వాళ్ళు అనేక మంది ఏం చేశారంటే ఆ మొదటి రాకడను అపోస్తుల బోధను తిరస్కరించిన వారు ఉన్నారు. కొంతమంది మొదటి రాకడ అంగీకరించారు కానీ అపోస్తుల బోధలు లేని మత్స్యాగ సంఘాలు ఇవన్నీ కూడా. కాబట్టి మత్స్యాగ సంఘాలు ఇవన్నీ అపోస్తుల బోధ మీద లేవు. కాబట్టి ఈ యొక్క అపోస్తుల యొక్క బోధ అనగా 7వ దూత అనగా ఏలియా వర్తమాన లౌదీ సంఘ కాలంలో ఎవరైతే విశ్వసించారో వాళ్ళు నిజమైనటువంటి వధువుగా ఉన్నారు. ఎవరైతే ఏలియా వర్తమానం తిరస్కరించారో వాళ్ళు శపించబడిన వారుగా ఉన్నారు. కాబట్టి ఈ శపించబడినటువంటి అనగా శాపం పొందేవారుగా ఉండారన్నమాట. అందుకని సర్వశక్తిమంతుడు రెండవసారి ఆయన వచ్చేటప్పుడు ఎలా వస్తాడనంటే ఎవరైతే సర్వశక్తిమంతునికి అనుకూలమైన పైరులను ఫలించారో వారిని ఆశీర్వదించుటకుని, ఎవరైతే సర్వశక్తిమంతునికి అనుకూలమైన పైరులు ఫలించకుండా ఉన్నారో వారిని శపించుటకు ఆయన వస్తున్నాడు. కాబట్టి రెండవసారి ఆయన ఏం చేస్తున్నాడు అంటే వాడబారిన మహిమ కిరీటంతో వస్తూ ఉన్నాడు. రెండవసారి ఆయన ఏ విధంగా వస్తున్నాడు అంటే శాపమును కూడా తీసుకొస్తున్నాడు. అందుకనే మీరు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1 చివరిలో 16వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఎవడైనను యావేను ప్రేమింపకుంటే వాడు శపించబడును గాక, యావే వచ్చుచున్నాడు. ఆయన నామమున హల్లెలూయా. ఎవరైనా కనుక ఆయన్ని ప్రేమించుకుంటే వాడిని ఏం చేస్తాడంటే చెప్పండి. అందువల్ల సర్వశక్తిమంతుని ఎవరైతే ప్రేమించకుండా ఉంటారో వాళ్ళు శపించబడతారు. ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో వాళ్ళు శపించబడరు. కాబట్టి ఇక్కడ రెండవసారి ఆయన వస్తున్నప్పుడు ఏం తీసుకొస్తున్నాడు? మనం పేతురు రాసిన పత్రికలో మొదటి పేతురు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే ఆయన ఆ యొక్క పత్రికలో వాడబారిన కిరీటం అనగా ఆశీర్వాదం. ఆయన ఆశీర్వాదాన్ని తీసుకొస్తున్నాడు. మరలా ఆయన ఎవరైనా ప్రేమించుకుంటే వారి మీద శాపము, 2 ఆశీర్వాదము అంటే అది అమర్తమైన ఆశీర్వాదము, శాపము, రెండింటిని ఆయన తీసుకొస్తున్నాడు అన్నమాట. అందుకనే మనం ఎబిలు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 7వ వచనం నుండి మనం చదువుకుందాం. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు సర్వశక్తిమంతుని ఆశీర్వచనము పొందును. అయితే ముళ్ళ తుప్పలను గచ్చతీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జించబడి శాపం పొందనదగినను, తొదకది కాల్చివేయబడును. చూడండి, ఆయన రెండవసారి ఆశీర్వాదమును శాపమును తీసుకొస్తున్నాడు. అయితే ఎవరైతే సర్వశక్తిమంతునికి అనుకూలమైన పైరును ఫలిస్తారో వారిని ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడంటే అమర్తమైన రాజ్యాన్ని ఇచ్చి ఆయన ఏం చేస్తారు చెప్పండి? ఆశీర్వదిస్తాడు. అదే ఎవరైతే ఆయనకు అనుకూలమైన పనిని ఫలించకుండా ఈ గచ్చ పదులతోటి, ముళ్ళ తప్పులతోటి, అనగా ఐక్య విచారాలతోటి, ధనాపేక్షలతోటి, ఇతర వ్యామోహములతో ఉంటారో అలాంటి వారిని ఆయన ఏం చేస్తాడంటే అలాంటి వాళ్ళు ఆయన కంటే ఎక్కువగా లేకపోతే లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. కాబట్టి వారిలో ఆయన ప్రేమ ఉండదు. కాబట్టి వారు ఏం చేస్తారు? వారి మీదకి ఏమొస్తుందంటే శాపం వచ్చేస్తుంది. కాబట్టి రెండవ రాకడలో నువ్వు ఆశీర్వాదం అన్నా పొందుకోవాలి, శాపం అన్నా పొందుకోవాలి.
ఈ ఆశీర్వాదం ఎలాంటిది? అమర్త్యమైనటువంటి ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం పొందుకొని వారు నాశనం లేనటువంటి అమర్త్యమైనటువంటి ఆ 1000 ఏళ్ల పాలనలో నివసిస్తారు. ఈ శాపం పొందుకొని వారు కాల్చి వేయబడతారు. తుదకి వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారంటే ఉగ్రతలోకి వెళ్ళిపోతారు. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. ఆ యొక్క ప్రవక్తకు ఏలియా ఎందుకు పంపించబడ్డాడు చెప్పండి? ఈ దేశంని శపించకూడదనే, ఆయనకు అనుకూలమైన పైరు ఫలించినటువంటి ఆ వారుగా ఉండాలని ఏలియా పంపించబడ్డాడు. అనగా సర్వశక్తి మంత్రికి అనుకూలమైన పైర్లు ఫలించినటువంటి వారుగా ఉండాలని సర్వశక్తి మంత్రి పంపించాడు కానీ ఏలియాని. కానీ ఏలియా మాటని బహుకొద్ది మంది మాత్రమే విన్నారు తప్ప అనేక మంది తిరస్కరించినందువలన సర్వశక్తి మంత్రికి అనుకూలమైన పైర్లు ఫలించకుండా ఈ యొక్క గచ్చపొదలు, ముళ్ళ తప్పులు ఇవన్నీ కూడా వాళ్ళ హృదయాల్లో ఉన్నందువలన సర్వశక్తి మంతుడు ఈ రెండవసారి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే, బహుకొద్ది మంది ఆశీర్వదించబడితే మిగతా వాళ్ళందరూ కూడా అనేక మంది శాపం పొందుతూ ఉన్నారు. కాబట్టి శాపమో ఆశీర్వాదమో పొందే సమయం ఇది. ఈ ఆశీర్వాదం ఏమిటి? లోక సంబంధమైన ఆశీర్వాదము కాదు. ఇది అమర్త్యమైనటువంటి ఆశీర్వాదం, నాశనము లేనటువంటి ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదానికి ఏమి లేదు, నాశనం లేదు. ఇప్పుడు నువ్వు లోకంలో మత్స్య సంఘాల్లో ఉంటారు, లేకపోతే లోకంలో గొప్పవాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ కూడా లోకరీతిగా ఏదో ఆశీర్వదించబడతారు. కానీ అది ఒక దినాన రేపు ఉగ్రతలో మొత్తం కూడా ఏమైపోతుంది చెప్పండి, నాశనం అవుతుంది. కానీ నువ్వు పొందేటువంటి ఈ యొక్క పరలోక సంబంధించిన ఈ ఆశీర్వాదము ఆ అమర్త్యమైనటువంటిది, అంటే అమర్త్యమైన శరీరము, అమర్త్యమైనటువంటి రాజ్యము. అందుకని దానియేలు అంటాడు, ఆ రాజ్యము నాకు ఎన్నటికీ నాశనము కలగదు, అది యుగములు నిలుసునంటాడు, యుగములు నిలుసునంటాడు. అలాంటి రాజ్యం నువ్వు పొందుకోబోతున్నావు. కాబట్టి ఆ రాజ్యాన్ని నువ్వు ప్రవేశించాలి అనంటే, ఆ అమర్త్యమైన దాన్ని పొందుకోవాలనంటే ఈ చివరి కాలంలో ఆయన్ని ప్రేమించాలి, ఆయన ఈనాడు వధువు సంఘాల్లో ఉన్నారు చాలామంది. వారు రకరకాల బోధనలు నమ్ముకొని, రకరకాల సిద్ధాంతాలను నమ్ముకొని ఈనాడు ఏం చేస్తున్నారండి, ఈ వేకు నక్షత్ర వర్తమానం వాళ్ళు ప్రేమించకపోవడం వల్ల వాళ్ళకి ఏమొస్తుంది చెప్పండి, శాపం వచ్చేస్తుంది. మేము 1963లో రెండవ రాకడ జరిగిపోయింది, మేము ఆ రెండవ రాకడలో ఉన్నాము, మాకు ఇంకే వర్తమానం అవసరం లేదు, 1963లోనే రెండవ రాకడ జరిగిపోయింది అనేటువంటి బోధనలో బ్రహ్నాం గారి క్రీస్తు అనే రెండవ రాకడ అనేటువంటి దుర్బోధనలో చాలామంది కొనసాగుతూ ఉన్నారు. వాళ్ళు కొనసాగుతూ దీన్ని ఏం చేస్తున్నారో చెప్పండి, ఆయన రాకడని, అసలు రాకడని నిరాకరిస్తున్నారు వాళ్ళు ప్రేమించడం వల్ల. అందుకు ఆయన అంటాడు, ఆయన్ని ప్రేమించని వారు ఏమవుతారంట, శపించబడతారంట. అందుకని ఆయన రెండవసారి ఆయన వస్తున్నాడు. అందుకని పౌలు గారు కూడా గలతీ రాసిన పత్రికలో ఏమంటాడండి, మేము చెప్పినది కాకుండా మీరు వేరొకది కనుక మీరు నమ్మినట్లయితే అట్టివాడు శాపం పొందునుగాక అంట. కాబట్టి ఈనాడు ఈ సంఘాలన్నీ కూడా శపించబడుతూ ఉన్నాయి ఇప్పుడు. అందుకని లోకానికి సువార్త ద్వారాలే మూసివేశాడు ఆయన. అందువల్ల ఆశీర్వాదమో శాపమో పొందే సమయం ఇదే తప్ప మరొక సమయం ఇది కాదు. లోకమును సువార్త ఏదేదో చేసే సమయం ఇది కాదు. కానీ ఆశీర్వదించబడేటువంటి సమయం వధువుకిది, అమర్త్యమైన ఆశీర్వాదాన్ని పొందే సమయం నీకిది. మత్స్య సంఘాలకి వీటన్నిటికీ ఏం చెప్పండి, ఎందుకనంటే ఆయనకు అనుకూలమైన పైర్లు ఫలించలేకుండా అవి లోక సంబంధంగా ఫలించాయి. కాబట్టి వాళ్ళ హృదయాలు ఐక్య విచారాలు, ధనాపేక్షలు, ఇతర వ్యామోహాలతో అవి ఫలించి ఉన్నాయి. కాబట్టి వాటి మీదకేమో శాపం వెళ్తాం. ఇంతకు ముందు అయినట్లయితే మొదటి రాకడలో ఏలియా దినాల్లో శపించకుండా ఉండు నిమిత్తమై వాళ్ళ మీదకి శాపం రాకూడదని ఏలియా పంపించబడి ఆ సువార్త ప్రకటించాడు. అప్పుడు ఆ సువార్త వెలుగు ప్రపంచమంతా బయలు వెళ్ళింది, ప్రకటించబడింది ఏలియా వర్తమానం. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఆ సువార్త ద్వారము మూసివేయబడింది. ఇక సువార్త వెలుగు లోకానికి లేదు. ఇక శాపము వెళ్తూ ఉందన్నమాట. 2000 సంవత్సరాల వరకు ఏం వెళ్ళింది, సువార్త వెలుగు వెళ్ళింది.
రెండవ రాకడ దగ్గరకు వచ్చారు ఏం చెప్పండి, శాపం వెళ్తుంది వాళ్ళ మీద. లోకానికి అందుకనే లోకానికి సువార్త ద్వారాలు ముయ్యబడడం అనేటువంటిది లోకానికి అదొక దుర్వార్తలా ఉంటుంది. ఆయన తన వధువుని తీసుకుని వెళ్తున్నాడు, అందుకని ఆయన వచ్చాడు, రంగం మీద ఉన్నాడు అనేటువంటి ఈ వార్త, వేకు నక్షత్రం యొక్క వార్త వధువుకి శుభవార్త. ఆయన హల్లెలూయా హల్లెలూయా. అందుకనే లోకం మీద శాపం వచ్చేస్తుంది. ఆయన లోకాన్ని ఆయన శపించేవాడుగా ఆయన ఉన్నాడు, వధువుని ఇప్పుడు ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు అనేది లోకానికి అది దుర్వార్తగా ఉండొచ్చు. కానీ నీకు ఇదేమైనా చెప్పండి, మంచి వార్త, శుభవార్త. ఎందుకంటే నీవు అమర్త్యమైన దాన్ని పొందుకున్నావు, అమర్త్యమైన శరీరంను ధరించుకొని మధ్యాకాశం ఆయన ఎదుర్కోబోతున్నావు కాబట్టి నీకేమొస్తుంది చెప్పండి. అందుకని సంఘాలు ఇప్పుడు ఏమైపోయినాయి, సంఘాల్లో ఐక్య విచారాల చేత, ధనాపేక్షల చేత, ఈ భూ సంబంధమైనటువంటి ఈ తిండి వల్ల ఐక్య విచారం అవి మందమైపోయి ఇప్పుడు ఆ సంఘాల పరిస్థితి ఎలా ఉందనంటే ఆయన స్తుతించే విధంగా లేవు, ఆయన ఘనపరిచే విధంగా లేవు, మహింపరిచే విధంగా లేవు, అవి చప్పబడిపోయి ఉన్నాయి అన్నమాట. అందుకని మీరు ఆ సంఘాలకు వెళ్ళి చూడండి, ఆ సంఘాలకు వెళితే ఆమెనే మాట వినపడదు. చాలా సంఘాల్లో హల్లెలూయా అనే మాట వినపడదు, వాక్యం వింటుంటే కానీ స్తోత్రం అనే మాట ఉండదు. అలాగా చప్పబడిపోయి అలా ఉండిపోయి చూస్తూ ఉంటారు, గుడ్లు అప్పగిచ్చేసి. వాళ్ళకి ఏమైపోయింది, హృదయం ఏమొచ్చింది చెప్పండి, మందం వచ్చేసింది. అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే చూడండి, లోకాసు వార్త 21వ అధ్యాయము 34 వచ్చిన మీరు ఒకసారి చదవండి. మీ హృదయంలో ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐక్య విచారం వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకు ఊరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. అంటే ఈ హృదయంలోకి ఎందుకు ఈ యొక్క గచ్చపొదలు, ముళ్ళ తప్పలంటే ఐక్య విచారాలు ఇవన్నీ వచ్చేసాయి. అవి వచ్చేసినప్పుడు ఆ హృదయం ఏమైపోద్దంటే మందం అయిపోద్దండి, మందంగా తయారైపోద్ది అనమాట. అది హృదయం మందంగా అయిపోయి ఇంకా చురుకుదనం ఉండదు. ఆ చురుకుదనం లేక అది ఈ విచారాల వలన ఆ వాక్యం విన్నప్పుడు కానీ, ఆయన మాటలు విన్నప్పుడు కానీ, ఆమెనని కానీ, హల్లెలూయా అని కానీ, స్తోత్రములు కానీ చెప్పలేకపోతుంటారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు సంఘాల్లో రోజంతా, పగలంతా, రోజులంతా కూడా వాళ్ళు ఏం చేస్తారు, ఐక్య విచారాలతో ఉంటారు, చప్పబడిపోయి వస్తారు సంఘాలకి. వేడిగా ఉండరు. ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర ప్రార్థన మానేసి, ప్రార్థన లేకుండా, వాక్యం చదవకుండా, వాళ్ళ గురించి ఆలోచించి, వీళ్ళ గురించి ఆలోచించి, ఆ విచారాలు ఈ విచారాలు పెట్టుకొని ఏం చేస్తారు చెప్పండి, ఆ సంఘాలకు వచ్చేస్తారు. అక్కడ నులివెచ్చగా అలా కూర్చొని ఆ కథలు విన్నట్టుగా వింటారు అంతే వాళ్ళు. అంతేగాని ఆ వాక్యం విన్నప్పుడు అది జరిగించిన దాన్ని బట్టి, ఆయన కార్యాలను బట్టి, ఆయన చేసినటువంటి గొప్ప ఆ ఘనతను బట్టి, ఆయన చేసినటువంటి ఆ యొక్క ఆయన చెప్పిన మాటలను బట్టి వాళ్ళు మహిమపరచలేకపోతుంటారు. కారణం ఏమిటి, ఆ విచారాలు వాళ్ళు అణిచేసి, ఏదో ఒక విచారం, చింతలు, అవి ఇవి ఆ చింతలు అణిచేయడం వలన వాళ్ళు ఏమైపోతున్నారంటే వాక్యం విన్నా కానీ స్తుతించలేకపోతుంటారు. అప్పుడు ఆ పాస్టర్ గారు ఉండి మీరు ఆయన స్తుతించండి, ఆ మహిమపరచండి అని ఎద్దులు ఉంటాయి, పొలాల్లో దున్నుతూ ఉంటారు. ఆ దున్నుతూ ఉన్నప్పుడు ఆ పొలాల్లో అవి ఏం చేస్తుంటే కథలు కొన్నిసార్లు పల్లెటూళ్ళలో, మా ఊర్లో కూడా ఉండి, అవి ఏం చేశారంటే పెద్ద కర్ర ఉండేది, ఆ కర్రకి ముళ్ళు ఉండేది అనమాట. ఆ ముళ్ళు ఉన్నప్పుడు వాటిని పొడుతుంటారు అనమాట. పొడిచినప్పుడు అప్పుడు కాలు ఎగరేసి అప్పుడు బయలుదేరుతాం. అలాగే పాస్టర్ గారు కూడా ఏం చేస్తుంటే పొడుతుంటాడు వాక్యంతో, లేకపోతే ఏదో విధంగా అలా పొడిస్తేనే, గద్దిస్తేనే అప్పుడు హల్లెలూయా ఆమేన్ అని అప్పుడు కథలకు వచ్చేది. అంతకుముందు రాదు. ఇది ఏమైపోయినట్టు చెప్పండి, మందమైపోయింది. ఆ యొక్క ఎద్దులు కానీ దునపోతులు కానీ ఏమవుతుంది, మందంగా అలాగే నిలబడిపోయి ఉంటాయి. కథలవై చో అన్నగానే కథలవై, ఆ కథలప్పుడు సరిగ్గా ములుగర తీసుకొని పొడుతారు. అప్పుడు ఏం చేస్తాయి, కదులుతాయి. ఇప్పుడు సంఘాల్లో కూడా ఏమైపోయింది చెప్పండి,
సంఘాల్లో కూడా ఏమైపోయిందనంటే ఆ విధంగా ముళ్ళుగరతో పొడిస్తే ఎలాగైతే వాటికి అప్పుడు అవి కదులుతుంటాయో అలాగే చెప్తేనే కానీ ఆయన్ని స్తుతించి మహింపరచలేనటువంటి పరిస్థితి. కారణం ఎందుకు చెప్పండి? ఐక్య విచారం అనేటువంటి తిండి వలన, ఐక్య విచారం వలన ఆ హృదయాలు ఏమైపోయినాయంటే మందం అయిపోయి, అవి మందంగా తయారైపోయి అవి స్తుతించలేకపోతుంటాయి, గణపరచలేకపోతుంటాయి, మహింపరచలేకపోతుంటాయి. ఈ బాపతంతా ప్రమాదంలో పడతారు. నిజమండి, బైబిల్ చెప్తుంది ఎక్కడని మందముగా ఉండకూడదు. మందం అని అంటే చురుకుదనం, అంటే ఆసక్తి తక్కువగా ఉండదు, ఆసక్తి ఉండదు. మందం వచ్చినప్పుడు, హృదయంలో మందం వచ్చినప్పుడు ప్రార్థన మీద ఆసక్తి ఉండదు. హల్లెలూయా ఏం చెప్దాంలే, ఆమె నేను ఏం చెప్దాంలే, ఆ పాటలు ఏం పాడదాంలే, ఆ హృదయంలో అది వచ్చేస్తానమాట. ఆ తర్వాత చేయొచ్చులే, తర్వాత వెళ్ళొచ్చులే, తర్వాత మాట్లాడవచ్చులే అనేటువంటి ఆ హృదయంలో ఏమవుతుంది చెప్పండి? మందం వచ్చేస్తాయి. ఆ మందం వచ్చినప్పుడు ఎప్పుడు ఏ పని చేయాలో, ఎప్పుడు ఆయన్ని స్తుతించాలో, ఎప్పుడు ఆయన ఘనపరచాలో, ఎప్పుడు ఆయన హల్లెలూయా అనేటువంటిది ఆ మందం వలన అది జరగదన్నమాట, చేయలేకపోతుంటారు. అందువలన ఇక్కడ ఆ గచ్చపొదల ముళ్ళ తుప్పలు వీటన్నిటి చేత ఏమైపోయినాయి చెప్పండి? అవి మందంగా తయారైపోయినాయి. అందుకని ఇక్కడ అకస్మాత్తుగా వాటి మీద గురువు వచ్చినాను ఆయన. ఎందుకనంటే వాటికి ఆ విలువ తెలీదు. పందులు ఎదుట ముత్యాలు చల్లామనుకోండి, పందులకి ఏమైనా విలువ తెలుస్తా? విలువ తెలీదు. విలువ తెలిసినప్పుడే, ఆ మాటల విలువ తెలిసినప్పుడే, ఆ మాటల యొక్క అర్థం గ్రహించగలిగినప్పుడే, ఆ కార్యాల యొక్క విలువ తెలిసినప్పుడే ఆమెన్ హల్లెలూయా అని చెప్పగలుగుతారు తప్ప ఆ విలువ తెలియనప్పుడు ఏం చేస్తా? ఆ పందులకి ఏం తెలియదు చెప్పండి? విలువ తెలియదు కనుక అవి పట్టించుకోకుండా అవి కాళ్ళతోటి అలా తొక్కేసి వృధా చేసేస్తాయి అన్నమాట. వీళ్ళు కూడా ఆయన్ని ఘనపరచకుండా, ఆయన మహిమపరచకుండా వాక్యం ఏమైపోతుంటే చెప్పండి? వృధాగా పోతుంటుంది అనమాట. వీళ్ళు చెవులు పక్కగా వెళ్ళిపోతుంటాయి, చెవుల్లోకి వెళ్తాం. అలాగా చెవులు నిక్కబడుచుకొని వింటుంటారు తప్ప ఆమెను కానీ హల్లెలూయా కానీ చెప్పలేరు. ఆ మతశాఖ సంఘాల్లో ఉన్నట్టుగా నీవు కూడా ఉన్నావు అనుకోండి, నీకు అదే పరిస్థితి, నీకు కూడా అదే పరిస్థితి. ఎందుకనంటే ఆయన వాక్యం ఎప్పుడు కూడా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఆయన ఆ వాక్యం ఎప్పుడు కూడా ఎవరైనా ఒకటి క్రియలను బట్టి ఆయన రక్షిస్తాడు తప్ప ఈ నోటి మాటను బట్టే రక్షిస్తాడు ఆయన. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడు, హృదయం నిండిన దాన్ని బట్టి నోరేం చేస్తా చెప్పండి? మాట్లాడు. కాబట్టి నీ క్రియలను బట్టే ఆయన, నీ నోటి మాటను బట్టే తీర్పు తీర్చబడుతుంది బైబిల్. కాబట్టి వాళ్ళు మతశాఖ సంఘాలైనా నీవైనా కానీ ఆయనకి చేయవలసిన కార్యములు కనుక చేయకపోతే, చేయకుండా మందంగా ఉన్నట్లయితే, ఆయన స్తుతించాల్సిన సమయంలో ఆయన స్తుతించకుండా ఉన్నట్లయితే, ఆయన కార్యములు విని కూడా, ఆయన చేసిన పనులను విని కూడా, ఆయన యొక్క అద్భుతాలను విని కూడా, ఆయన పంపిన ప్రవక్తల గురించి నువ్వు విని కూడా అలా పంపినందుకు ఆ కార్యాలను బట్టి నువ్వు స్తుతించలేకపోతూ ఉంటే, ఆయన గణపరచలేకపోతూ ఉంటే అప్పుడు ఏమైపోతుంది? నీ హృదయం ఏమైపోయినట్టు చెప్పండి? మందమైపోయింది. నీ హృదయం మందమైపోయింది కాబట్టి నువ్వేం చేస్తుంటావు? ఆమెన్ హల్లెలూయా ఏమి చెప్పలేము. అర్థమైందా? అప్పుడు ఏమొచ్చేస్తే చెప్పండి? ఈ ఐక్య విచారంలో మందం వచ్చేస్తే, ఆ మందంతో పాటు ఏమొస్తుందంటే శాపం వచ్చేస్తుంది. ఇంకా శాపం అంటే ఈ శాపం ఇంతకుముందు వాళ్ళు ఉన్నారు అనుకోండి బైబిల్లో, ఆ శాపము ఆయన శపించాడు అనుకుందాం, ఎవరినైనా శపించాడు అనుకుందాం, మరలా ఆ యొక్క జనాంగముల నుండి మరలా కొంతమందిని ఆయన ఎన్నుకుని ఆశీర్వదించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ శాపం ఎలాంటిదనంటే ఇంకా విమోచన ఉండదు. శపించబడడం అంటే నిత్యము ఆరు అగ్నిలో పడి ఏడవడమే. అప్పుడు నేను రక్షించే వాళ్ళు ఎవరు ఉండరు. అందుకనే అందులకి ముత్యాల విలువ తెలియదు కనుక, అందుకే మనుషులు కూడా నాడు వాక్య విలువ తెలియక, ఆయన కార్యాల విలువ తెలియక, ఆయన విలువ తెలియక ఏం చేస్తున్నారు చెప్పండి? ఆయన్ని ఘనపరచలేకపోతుంటారు, మహిమపరచలేకపోతుంటారు. అందుకే ఆయన అంటాడు, పిల్లను గ్రోవి నేను ఊది తిని కానీ వారు నాట్యమాడ రైతిని, ప్రలాపించి తిని కానీ
నేను వారు ఏడవరైతులు అంటాడు. శుభవార్త పిల్లలు వదలడం అంటే చెప్పండి. ఒక సంతోషకరమైన విషయాన్ని చెప్పినా కానీ సంతోషకరమైన విషయాన్ని బట్టి నాట్యమాడ ఒక జయము. ఇప్పుడు దావీదు ఉన్నాడు, యుద్ధంలో విజయం పొందాడు, అక్కడ విజయం వచ్చింది, గొల్యాతును చంపారు. అందరూ కూడా ఏం చేశారంటే సంతోషముతో ఆనందముతో గంతులు వేశారు విజయం. అలాగే ఒక సంతోషకరమైన విషయం చెప్పినప్పుడు ఆనందించలేరు అన్నమాట వాడు. ఇప్పుడు ఆయన వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు, ఇది రక్షణ సమయం అన్నారు అనుకోండి, వచ్చాడు, నాకేం సంబంధం, నేను నరకానికి వెళ్ళే వ్యక్తిని, నాకు ఆయనకేం సంబంధం లేదు అని ఆనందించరు అన్నమాట. మీకు అర్థమైందా? నువ్వు చెప్పేదే చెప్పేసుకో అని ఆ విధంగా ఉంటుంటారు అన్నమాట. పిల్లను ఊది తిని కానీ నాట్యమాడి ప్రలాపించి తిని కానీ వారి పాపములు. ఇప్పుడు నీనేవ పట్టణానికి వెళ్ళాడు యోనా. నీనేవ పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ నీనేవ పట్టణంలో అక్కడ వాడి యొక్క ఏమైన క్రియలు, వాళ్ళ పాప క్రియలు, వీటన్నిటిని బట్టి యోనా అక్కడ బోధించాడు, ప్రలాపిస్తూ బోధించాడు. ఆ క్రియలు అవన్నీ చూసినప్పుడు అనుకుందాం. అప్పుడు అక్కడ ఉన్నట్టు ఆ ప్రజలందరూ ఏం చేశారు చెప్పండి? వాళ్ళు కూడా ఏడ్చేశారు, వాళ్ళ క్రియలను బట్టి ఏడ్చేసి పశ్చాత్తాపడి వాళ్ళు ఇంకా గోని పట్టలు కట్టుకొని బూడిదలో కూర్చొని ఉపవాసాలు ఉండి ఆ విధంగా వాళ్ళు ఏం చేశారు? ప్రలాపించినప్పుడు వాళ్ళు ఏడ్చారు. అంటే నీవు పాపంలో ఉండవు, నువ్వు వాక్యానికి విరోధంగా ఉన్నావని ప్రలాపిస్తూ సర్వశక్తిమంతుడు వాక్యాన్ని చెప్పినప్పుడు ఏడవాలి, ఏడుపు వస్తాయి నీ పాపంను బట్టి, నీ పాపం జీవితాన్ని బట్టి. అదనమాట పరిశుద్ధాత్మనప్పుడు ఒక వ్యక్తిలో కథలకి రావడం అంటే. ఈ హృదయం మందమైపోయినప్పుడు అది ఏది ఉండదన్నమాట. శుభవార్త చెప్పినా ఆనందం ఉండదు, బాధాకరమైన వార్త చెప్పినా ఏడుపు ఉండదు. అది హృదయం ఏమైపోయింది చెప్పండి? కఠినమైపోయి మందమైపోయింది అనమాట. శుభవార్త చెప్పినా ఆమెనని అల్లులు అనగానే ఏముండదు. ఇది శాపగ్రస్తమైనటువంటిది అనమాట ఆ హృదయం. బైబిల్ చెప్తుంది అది. ఐక్య విచారం వల్ల ఏమైపోయింది చెప్పండి? మందం వచ్చేసి ఆ వాక్యం విన్నా కానీ చెప్పలేకపోతా ఉంటాం, స్తుతించలేకపోతా ఉంటాం. ఘనమైన విషయాలు విన్నప్పటికి కూడా చెప్పలేకపోతాం. ఇదిగో 7వ సంఘకాలంలో భయంకరమైన మహాదినం రాకమునుపు ప్రవక్తకు ఏలియా పంపించబడ్డాడు. ఏలియా వచ్చాడు, ఆ కార్యం అప్పుడు జరిగింది. అది జరుగు అని అంటే హల్లెలూయా, ఆయన పంపించేందుకు ఆయన స్తోత్రములు అని అనరు. వచ్చాడా, అలా జరిగిందా, ఓహో ఇలా జరిగిందా అని అనుకుంటుంటారే తప్ప, వింటుంటారే తప్ప అదో ఆ సర్వశక్తిమంతుడు ఆ గొప్ప కార్యాన్ని జరిగించాడు. ఆ కార్యం జరిగించడం ద్వారా నేను ఆ యొక్క 7వ దూత వర్తమానం, జాన్సన్ గారి వర్తమానం, వీటన్నిటి ద్వారా నేను ఇప్పుడు ఆయన యొక్క ఆశీర్వాదం కిందకు వచ్చాను అని ఆయన కనపరచడం అసలు ఆలోచనే ఉండదు. ఎంత భయంకరమైన స్థితి చూడు. మీకు అర్థమైందా? అందువల్ల సర్వశక్తిమంతుడి నీ యొక్క ఆశీర్వాదము అని అంటే, ఆశీర్వదించబడిన వారు అంటే, ఆత్మ సంబంధం ఆశీర్వాదం కలిగిన వారు అంటే వాక్యమని విన్నప్పుడు అంటే వాళ్ళ హృదయాల్లో మొత్తు ఉండదు, ఐక్య విచారాలు ఉండవు, ఇతర అపేక్షలు ఏమీ ఉండవు. కాబట్టి వాళ్ళు వాక్యం విన్న వెంటనే ఆయన ఏం చేస్తారంటే ఆయన కార్యాలను బట్టి ఆయన బట్టి ఘనపరుస్తూ ఉంటారు. ఈ యొక్క అమర్త్యమైనది వచ్చింది, ఆశీర్వాదం వచ్చింది. ఇప్పుడు ఆయన వదులుకున్నప్పుడు హల్లెలూయా ఆమేన్ అంటారు గంతులేసి. అంతేగాని పేకరాదు, బయటికి గొంతు రాదు. కొంతమందికి స్తుతించలేకపోతూ ఉంటారు. డబ్బాలో రాళ్ళు పడిపోయినట్టుగానే గొంతులో రాళ్ళు పడిపోయినట్టుగా ఆయన స్తుతించలేకపోతే ఆనందంతో రాదది. ఎందుకని? హృదయము మందమైపోయింది. అదే కనుక హృదయము కనుక అది ఆయనకు అనుకూలమైనటువంటి ఐక్య విచారాలు ఇవేమీ లేకుండా ఆ రాజ్యం పట్ల, ఆయన కార్యాల పట్ల, ఆయన పట్ల ఆసక్తి కలిగిన వారు ఏం చేస్తారంటే ఆయన వాక్యమైన కానీ ఆమెను హల్లెలూయా అని ఒకరు చెప్పాల్సిన పని లేదు, ఎవరు చెప్పాల్సిన పని లేదు, ముళ్ళుకర్ర తీసుకొని పొడవాల్సిన పని లేదు, రాగానే కాసేపు దాని గురించి చెప్పాల్సిన పని లేదు.
ఆసక్తికి వాళ్ళలో ఉంటుంది కాబట్టి ఐక్య విచారాలు ఉండకుండా ఆ వాక్యం వినడం దాని పట్ల వాళ్ళు ఆసక్తి కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళు అమర్త్యమైనది వచ్చింది, నువ్వు మహిమ శరీరం ధరించుకొని నువ్వు మధ్యాకాశానికి వెళ్ళబోతున్నావు, ఆయన కలుసుకోబోతున్నావు, అమర్త్యమైన ఆశీర్వాదం పొందుకోబోతున్నావు అన్నప్పుడు వాళ్ళు ఆయన స్తుతిస్తారు. ఆయన వచ్చాడా, అమర్త్యమైనది పొందుకుంటున్నావా అని అలా ఆలకించడం ఉండదు. గుడ్లు అప్పగించి బల్లిలాగా వాడి మీద బల్లి ఏం చేస్తా చెప్పండి, గుడ్ల గూబిలాగా చూడరు, ఆయన్ని స్తుతిస్తారు, ఘనపరుస్తారు. ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని బట్టి ఏం చేయాలి చెప్పండి, ఆయన ఘనపరచాలి, ఆమెనని చెప్పాలి. శాపగ్రస్తులైనట్లయితే వారి హృదయం మందంగా ఉండదు కాబట్టి వారు ఏం చేయలేకపోతున్నారు చెప్పండి, ఆయన ఘనపరచలేకపోతున్నారు. మరి నీవు ఆ పరిస్థితిలో ఉన్నామేమో ఆలోచన చేసుకో. నీ పరిస్థితి ఆశీర్వదించబడిన హృదయముగా ఉందా, శాపం పొందిన హృదయముగా ఉందా, నువ్వు ఆలోచించుకోవాలి. ఐక్య విచారాలు నీలో ఉన్నట్లయితే అది శపించబడినటువంటి హృదయం అవుతుంది. అవేమీ లేకుండా ఆ రాజ్యం పట్ల ఆసక్తి కలిగి ఐక్య విచారాలు లేకుండా స్తుతించుచు ఆ రాజ్యం పట్ల ఆసక్తి కలిగి ఆయన పట్ల ఆసక్తి కలిగి ఉన్నప్పుడు, ఆయన వాక్యం విన్నప్పుడు, ఆయన మాటలు విన్నప్పుడు ఆయన స్తుతించడం జరుగుతుంది. అది ఆశీర్వదించబడింది. ఆయన స్తుతించడం అనేది, ఆమెనని చెప్పడం అనేది, పాటలు పాడడం అనేది, వాక్యం చదవడం అనేది అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. అంటే ఈ శాపగ్రస్తమైంది ఏం చెప్పండి, ఆయన స్తుతించలేదు, ఆయన గురించి కీర్తించలేదు, అది ఎండిపోయి ఉంటుంది అనమాట. లోపలంతా ఐక్య విచారాలతో ఉంటుందే తప్ప, గచ్చపదలు ముళ్ళ తప్పులు ఉంటాయే తప్ప ఈ వాక్య సంబంధం ఏది ఉండదు కాబట్టి అది ఆయన్ని స్తుతించలేకపోతూ ఉంటుందండి, మహిమపరచలేకపోతూ ఉంటుంది అనమాట. అందువలన శాపము ఆశీర్వాదము పొందుకునే సమయం ఇదే. నువ్వు ఆశీర్వదించబడిన హృదయం కలిగి ఉన్నట్లయితే ఈ యొక్క అమర్త్యమైన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. ఇచ్చావు అంటే ఆయనకు అనుకూలమైన పైర్లు కలిగినటువంటిదిగా ఉన్నట్లయితే, అంటే ఐక్య విచారాలు కానీ ఈ ధనాపేక్షలు ఇలాంటివి ఏమీ లేకుండా పూర్తిగా ఆ రాజ్యం పట్ల ఆసక్తి కలిగినటువంటి హృదయం కలిగినట్లయితే ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ఆశీర్వచనాలు పొందుకుంటారు. ఆశీర్వచనాలు నీ క్రియలను బట్టి, నీ ఆయన స్తుతించడాన్ని బట్టి, ఆమెను చెప్పడాన్ని బట్టి, ఆయన కార్యాలను బట్టి నీకు ఈ అమర్త్యమైన ఆశీర్వచనం వచ్చేస్తాం. వాక్యమే ఆ వచనం నీ మీదకి వెళ్తూ ఉంటుంది అన్నమాట. అదే శాప అంటే ఈ యొక్క ఐక్య విచారాల మందంగా ఉన్నది ఆ రాజ్యం పట్ల కానీ స్తుతించడం పట్ల కానీ ఆసక్తి ఉండదు కాబట్టి వాళ్ళ మీదకి ఏమొస్తుంది చెప్పండి, శాపం వచ్చారు. వాళ్ళు ఆయన మహింపరచాల్సిన సమయంలో కూడా ఆయన మహింపరచరు, ఘనపరచాల్సినప్పుడు కూడా వాళ్ళు ఘనపరచరు. మీకు అర్థమైందా? ఎందుకనంటే దాని యొక్క ఆ రుచి వాళ్ళకు తెలియదు, దాని యొక్క ఆనందం తెలియదు, విలువ తెలియదు. ఇందాక మనం అనుకున్నాం కదా, పందులకి ఏం తెలియదు చెప్పండి, ముత్యాల విలువ తెలియదు. వీళ్ళకు కూడా ఐక్య విచారాల్లో వలన వాక్యం యొక్క విలువ కానీ ఆశీర్వాదం యొక్క విలువ కానీ తెలియక వీళ్ళు ఏమైపోతారు చెప్పండి, ఆయన స్తుతించలేకపోతూ ఉంటారు అన్నమాట. అందుకని కాబట్టి పిల్లారా ఆలోచించండి, ఆశీర్వాదమో శాపమో ఈ చివరి కాలంలో నువ్వు పొందుకోవాలి. అంతేగాని నిలువెచ్చని స్థితిలో ఉన్నావంటే, నిలువెచ్చని స్థితి అంటే అటు వేడిగైనను చల్లగైనను లేకుండా, అటు వేడిగైనను చల్లగైనను లేకుండా నిలువెచ్చని స్థితిలో ఉన్నావనంటే, నిలువెచ్చని స్థితి అంటే అది అటు చల్లగైను వేడిగైను లేకుండా ఉండడం అన్నమాట. నులివెచ్చగా మనం నీరుని చూసినప్పుడు నులివెచ్చగా అంత వేడిగా లేవు, అంత చల్లగా లేవు అంటాం. అలాగే నువ్వు కూడా ఆ స్థితిలో ఉన్నట్లయితే, ఆ చప్పబడిపోయి ఉన్నట్లయితే నువ్వు ఆయన స్తుతించలేవు, మహిమపరచలేవు. అందుకని ఆత్మ తీవ్రత కలిగిన వారు, ఆత్మ తీవ్రత అంటే ఆయన రాజ్యం పట్ల ఆ తీవ్రమైన ఆసక్తి కలిగిన వారు ఇంటి దగ్గర వాళ్ళ కార్యాల్లో ఆయన యొక్క వాళ్ళ పనుల్లో కూడా ఆయన స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉండేవారు. మందిరానికి వచ్చినా కూడా వాక్యం వినట్ని స్తుతిస్తూ ఉంటారు. అందుకనే మీరు ఇంటి దగ్గర ఎలా ఉండాలనేది వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు తేలిపోతాం. అద్దం దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండవని ఎలా తెలిసిపోద్దో, నువ్వు ఈ వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు
ఆయన స్తుతించడంలో, ఆయన ఆరాధించడంలో, వాక్యం వినడంలో, ఆయన గణపరచడంలో, ఆమె నెలలు చెప్పడంలో తెలిసిపోతూ ఉంటుంది. నులివెచ్చగా వచ్చావు అనుకోండి, అవి కనపడం. మళ్ళీ పాస్టర్ గారు ఏం చేస్తారంటే ఆయన్ని హెచ్చరిస్తుంటారు. ఆమె నెలలు లేని అప్పుడు చెప్పడం జరుగుతుంది. అది సరైన భక్తి కాదు, అది సరైనది కాదు. చెప్పించుకునే స్థితి ఇంకా ఉండకూడదు. ఇప్పుడు బావిలో ఉండి నీరు ఉందనుకోండి, దానంతటదే ఉబుకుతూ ఉండదు. లోపల పూర్వకాలు తవ్వుతారు, నీళ్లు భూమి తవ్వుతారు. తవ్వినప్పుడు ఓట బయటకు వస్తూ ఉంటుంది. కుళాయి వేరు, ఇది వేరు. ఇదేం చేస్తుంది, దానంతటదే ఉబుకుతూ ఉంటుంది నీరు, బావిలో నుండి వచ్చిన రీతిగా. అలాగే నీ అంతటి నీకే ఆయన బయటికి రావాలి. హల్లెలూయా, ఆమేన్, స్తోత్రం. నువ్వు కుళాయి పంపులా ఉండు. కుళాయి పంపు ఎందుకు కొడుతుంటేనే వస్తాను. అలాగే పాస్టర్ గారు చెప్తుంటేనే వస్తుందనుకోండి, నువ్వు కుళాయి పంపు. రాగానే చెప్పించుకొని ఆమెను హల్లెలూయా అనాలని చెప్పించుకొని చేసేదైతే ఏమిటి చెప్పండి, అది కుళాయి పంపు. కొట్టినప్పుడు వస్తుంటుంది, చెప్పినప్పుడు హల్లెలూయా ఆమెను అంటారు. ఇక్కడికి వచ్చి పాస్టర్ గారు వచ్చి ఆమెను హల్లెలూయా అనాలి, మీరు అంటలేదేంటి, మీకేమైనా బుద్ధి ఉందా లేదా అని అన్నప్పుడు హల్లెలూయా ఆమెను అన్నప్పుడు స్టార్ట్ చేస్తారు. అది కుళాయి పంపు. అది ఒప్పుకుదాం. కొడుతుంటేనే చెప్తుంటేనే చెప్తారు, లేకపోతే చెప్పరు. చెప్పట్లేదు అంటే అప్పుడు చెప్తూ ఉంటారు. అది కుళాయి. ఇది సరైనది కాదు. అది బావిలో నుండి వచ్చేటువంటిది, అది దానంతటి భూమికి పైకి వచ్చేస్తూ ఉంటుంది. పల్లెటూరులో అక్కడికంటే దొడ్డులో ఉంటుంటాయి, ఆరలు వేసి ఉంటాయి, సిమెంట్ ఆరలు వేసి ఉంటాయి. అవి నీళ్ళు పైకి వచ్చేసి ఉంటాయి, తోడెక్కలు వస్తూ ఉంటాయి, ఉబుకుతూ ఉంటాయి. నీలో కూడా అది ఆ ఓట ఎలా వచ్చేస్తుంటుందో నీలో కూడా వాక్యం వినగానే వచ్చేస్తుంది. అంతే, కొట్టక్కర్లేదు. ఆయన గురించి చెప్పగానే ఆమె హల్లెలూయా అని వచ్చేస్తే తప్ప దానికి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి నువ్వు కుళాయి పంపులో ఉండవు, లేకపోతే ఈ యొక్క ఓట బావిలా ఉండవు, ఆలోచించి. అందుకనే బ్రహ్మంగారు ఒక వర్తమానం చెప్పారు. పొలాల్లో ఇప్పుడు చెరువు ఉంటుంది, ఓట బావి ఉంటుంది. ఆ ఓట బావి ఏం చేస్తాడు, ఓటలో ఆ బావి నుండి వాటంతటా ఓట బయటకు వస్తూ ఉంటుంది. అలాగే చెరువులు అక్కడి నీళ్ళు ఇక్కడి నీళ్ళు దాంట్లో చేరిపోతూ ఉంటాయి. అవి మత్స్య సంఘాలకు మనం సాదృశ్యంగా మనం చూస్తుంటాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు నీవు కుళాయి పంపులాగా ఉండకూడదు. నీ భక్తి ఓట బావిలో నుండి వచ్చేటువంటి ఓటలాగా ఉండాలి. ఆయన నామస్తం. హల్లెలూయా. కాబట్టి ఆశీర్వాదము, శాపము ఈ రెండవ రాకడలో నువ్వు ఆలోచించేయాలి. మొదటి రాకడలో పిల్లారా ఆయన సువార్త వెలుగు ప్రపంచమునకు ప్రకటించబడింది. అయితే ఇంకా లోకాన్ని శపించకూడదని ఆయన ఏం చేశాడనండి, ఈ భయంకరమైన మహాదినము రాకమునుపు ప్రవక్తకి ఏలియాను ఆయన పంపించాడు. ఆ ఏలియా ద్వారా ప్రపంచమునకు వర్తమానం ప్రకటించబడింది. అయితే అందరూ మారలేదు, బహుకొద్ది మంది మాత్రమే మారారు. వారు మాత్రమే ఆయనకు అనుకూలమైన పైర్లు ఫలించారు. అదే ఆయన వధువు. మిగతా ఆయన కూడా దుర్బోధలతోనూ ఐక్య విచారాలతోనూ అవి ఫలించాయి. కాబట్టి వాటి మీదకి శాపము, ఆయనకు అనుకూలమైన పైర్లు ఫలించడానికి ఆశీర్వాదం తీసుకుని వచ్చేదే రెండవ రాకడ. ఇప్పుడు సెకండ్ కమింగ్లో ఆయన వధువు ఆశీర్వదించబడుతూ ఉంటే ఈ మిగతా దుర్బోధల్లో ఉండే ఐక్య విచారాలతో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా ఏమైపోతుంది చెప్పండి, శాపాన్ని పొందుతూ ఉన్నాయి. కాబట్టి ఆశీర్వదించబడిన వారు పైకి వెళ్ళిపోతారు, శాపం పొందిన వారు కాల్చి వేయబడతారు. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి. మనం ముగింపు కాలంలో మనం ఉన్నాం. తల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. మాట ఎందు క్రియ ఎందు సమస్తం ఆయన నామం పేరట నువ్వు చేస్తున్నావో లేదు నువ్వు ఆలోచించుకో. నీవు ఎవరొకరు చెప్తేనే కానీ స్తుతించే వ్యక్తిగా ఉంటున్నావేమో, ఐక్య విచారాలు కలిగి మందంగా ఉంటున్నావేమో. ఆ పనుల గురించి విచారం, ఈ పనుల గురించి విచారం, ఆ విచారాల వల్ల నువ్వు మందంగా ఉండి ఆయన్ని స్తుతించలేని, గణపరచలేని, మహింపరచలేని వ్యక్తిగా ఉన్నావేమో. నువ్వు ఐక్య విచారాల వల్ల నువ్వు శాపం పొందుతావు సుమా. అకస్మాత్తుగా నువ్వు వచ్చినటువంటి రాకడలో నువ్వు విడిచిపెట్టబడతావు సుమా. విడిచిపెట్టబడకుండా ఉండాలంటే నువ్వు కుళాయి పంపులా ఉండకూడదు.
ఆ యొక్క లేకపోతే ఒక ముళ్ళుగర్ర తీసుకొని ఒక రైతు ఆ ఎద్దులను పొడిచిన రీతిగా నువ్వు కూడా అవి పొడిస్తే కదులుతూ ఉంటాయి. అలాగే నిన్ను కూడా ఆ విధంగా హెచ్చరిస్తేనో లేకపోతే గద్దిస్తేనో నువ్వు కదిలే వ్యక్తిగా ఉన్నట్లయితే ప్రమాదంలో పడతావు. ఎందుకంటే ఇది హెచ్చరించే సమయం కూడా కాదు, ఇది తీర్పు సమయము. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎవరైనా సహోదరులు ఆయన కార్యాల గురించి చెప్పినప్పుడు, ఆయన గురించి మాట్లాడినప్పుడు ఆమెనని హల్లెలూయా అని నువ్వు చెప్తున్నావా? ఆయన ఘనపరుస్తున్నావా? ఆయన కార్యాలను బట్టి నువ్వు ఆయన కార్యాల గురించి ఎవరైనా సమాజంలో ఎవరైనా మాట్లాడుతూ ఉంటే ఆయన ఆ మాటలు వినగా నువ్వు ఆయన గణపరుస్తున్నావా? ఆయన మహింపరుస్తున్నావా? లేకపోతే ముఖం మార్చుకుంటున్నావా? లేకపోతే నువ్వు దురాలోచనలు పెట్టుకుంటున్నావా? లేకపోతే నువ్వు అసలు గణపరచాలని ఆలోచన లేకుండా జీవిస్తున్నావేమో ఆలోచించి. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆ వాక్యం విన్నప్పుడు అసలు ఆయన స్తుతించాలని ఆలోచన నువ్వు మర్చిపోయి ఇక్కడ గడుపుతున్నావేమో నువ్వు ఆలోచన చేయాలి. అయ్యో, నేను ఆ వాక్యం విన్నప్పుడు ఆయన నాతో మాట్లాడినప్పుడు నేను ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి అన్న విధముగా అట్టి ఆలోచనతో అట్టి ఆశతో నువ్వు వచ్చినప్పుడే ఆ వాక్యాన్ని విన్నప్పుడు గణపరచడం మహింపరచడం జరుగుతుంది. కానీ నువ్వు అసలు ఆలోచనతోనే రావు. ఇవాళ ప్రార్థన ఉంది కదా అని ఆ ప్రార్థన ఉంది అనుకుంటా త్వరగా నువ్వు వస్తావే తప్ప నువ్వు ఎందుకు వస్తున్నావో నీకు తెలియడం లేదు. ఓ, నువ్వు చెప్పబడిపోయి ఉంటున్నావేమో, నువ్వు వెచ్చగా ఉంటున్నావేమో. ఆత్మ తీవ్రతతో ఉండాలి. ఆయన కొరకు నువ్వు ఎప్పుడైనా కేకలు వేసావా? ఆయన స్తుతించడంలో మహిమపరచడంలో ఎప్పుడైనా నువ్వు కేకలు వేసావా? ఆనందాన్ని బట్టి, ఆ దుఃఖమును బట్టి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతిస్తూ అలా మత్తులోకి వెళ్ళిపోతున్నావేమో, ప్రార్థిస్తూ అలా మత్తులోకి వెళ్ళిపోతున్నావేమో. హల్లెలూయా 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 హల్లెలూయా. నువ్వు మత్స్యాకల్లో ఉన్న వ్యక్తి వలె నువ్వు ఉండొద్దు సుమా. వాళ్ళకి ఆ విలువ తెలీదు. అమర్థమైన ఆశీర్వాదము లేకపోతే శాపము పొందుకునే సమయం ఆయన నీ జీవితంలో ఆయన గురించి, ఆయన కార్యాల గురించి జ్ఞాపకం చేసుకుంటూ స్తుతించే జీవితము, ఆమెనే అని చెప్పే జీవితము మీ జీవితంలో ఉన్నప్పుడే ఇక్కడ కూడా ఆయన మాటలు విన్నప్పుడు నువ్వు స్తుతించగలుగుతావు, మహిమపరుస్తూ ఉంటావు. కానీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాక్యాన్ని మర్చిపోతున్నావు, స్తుతించడం మర్చిపోతున్నావు. ఆ పనుల్లో ఈ పనుల్లో అటు ఇటు తిరుగుతూ పూర్తిగా మర్చిపోయి ఇక్కడికి వచ్చి ఆయన వాక్యమును విన్నప్పుడు స్తుతించాలి, గణపరచాలి అనేటువంటిది నువ్వు మర్చిపోతున్నావు. చూడండి, చల్లారిపోయి వస్తున్నావు. ఆయన చేసిన మేలులను బట్టి నువ్వు ఆయన స్తుతిస్తున్నావా? ఆయన చేసిన కార్యాలను బట్టి నువ్వు ఆయన స్తుతిస్తున్నావా? హృదయం మందముగా నిద్రపోతూ అనే ఉంటున్నావేమో. హల్లెలూయా 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 హల్లెలూయా. లోక సంబంధమైన వాటి మీద ఉన్న ఆసక్తి, ఆ హృదయం మందం వచ్చినప్పుడు ఐక్య విచారాల వలన, ఆ పనుల గురించి విచారం వల్ల, వాటి మీద వీటి మీద లోక సంబంధం వాటి మీద ఆసక్తి కలిగి వాటి కోసం విచారించడం వలన నువ్వు ఇంకా చల్లారిపోయి హృదయము ఆ విచారాలని, భక్తిని, నీ ఆసక్తిని, పరలోక రాజ్యం పట్ల ఆసక్తిని, ఆయన కార్యముల పట్ల ఆసక్తిని, అన్నిటి విషయాల్లో కూడా ఐక్య విచారాల వల్ల నువ్వు చల్లారిపోయి ఉంటావు. మత్స్య సంఘాల్లో అక్కడ వాళ్ళు ఏదో ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు
అక్కడ ఏదో వాడు కూడా తెచ్చుకొని తినేవాళ్ళు తింటూ ఉంటారు, నిద్రపోవాళ్ళు నిద్రపోతూ ఉంటారు, మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ విధమైన ఆరాధన చేస్తూ ఉంటారు. మధ్యలో టీలు తాగుతూ ఉంటారు, డ్రింకులు తాగుతూ ఉంటారు. ఆ విధమైన భక్తి, ఆ విధమైన ఆరాధన చేస్తుంటారు. అది ఆయనకు అసహ్యమైనటువంటి ఆరాధన. పూర్ణ మనసుతో పూర్ణ హృదయముతో ఆయనను ఆరాధించాలి. నీ హృదయం శాపం పొందే హృదయముగా ఉందా? ఇప్పుడు ఆయనకు అనుకూలమైన పైరును ఫలించుచు ఆశీర్వచనమును ఆశీర్వాదమును పొందేటువంటి హృదయముగా ఉందా? ఆలోచన. ఆయన్ని ప్రేమిస్తున్నావా? లోకాన్ని ప్రేమిస్తున్నావా? లోకాన్ని నువ్వు ప్రేమించినట్టు లైకి విచారాలు, గచ్చపదలు, ముళ్ళ తప్పులు, లోకంలో మనుషుల్ని వాటిని నువ్వు ప్రేమించడం వల్ల వాళ్ళని గురించి నువ్వు విచారిస్తూ ఆలోచిస్తూ ఆ హృదయం మందమైపోయి ఐక్యమైన ఈ జీవన సంబంధం విచారాలు. హల్లెలూయా. ఇది పనికి రానిదని, ఇది వాక్యానికి అనుకూలమైంది కాదని, ఇది ఆయన స్తుతించలేనిది, ఇది ఆమెనని చెప్పలేనిది, ఇది ఆయన మహిమపరిచేటువంటి హృదయం కాదని ఆయన్ని, ఆ హృదయాన్ని ఆయన శపిస్తాడు. వాక్యం అలాగ చెప్తా ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆలోచన చేయాలి. ఆయన గురించి నువ్వు ఆలోచించు. ఆయన రాజ్యం పట్ల నువ్వు ఆసక్తి కలిగి ఉండు. ఆయన మీద నువ్వు ప్రేమ కలిగి ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. నీ తలంపులను బట్టి నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన. ఆశీర్వాదకరమైన ఆ భూమిని ఇస్తాడు. నీ మనస్సును బట్టి, ఆ పరలోక సంబంధమైన మనస్సును బట్టి, పరలోక సంబంధమైన ఆలోచనను బట్టి, పరలోక సంబంధమైన క్రియలను బట్టి, పరలోక సంబంధమైన అపేక్షలను బట్టి అమర్చమైనది ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు అమృతమైన దాన్ని పొందుకునే సమయం ఇది. అమర్చమైన ఆ యొక్క రాజ్యాన్ని పొందుకునే సమయం ఇదే. ఓ నిద్రపోతుగా, సోమరిపోతుగా, ఓ ఆయన కార్యాలు వెనక వేస్తూ, ఆయన కార్యాల పట్ల నిర్లక్ష్యం కలిగి చేస్తానని చేయలేకపోవడం, ఆయన కార్యమును ముందుండలేకపోవడం, ఓ వీటన్నిటిలో కూడా మందం. ఓ ఆయన వచ్చి ఇప్పుడు దేశమును ప్రపంచాన్ని ఆయన శపిస్తూ ఉన్నాడు. ఆయన వధువు మాత్రమే ఇప్పుడు ఆశీర్వాదం పొందుతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. లోకం పొందే శాపముతో నీవు కూడా ఆ కృపా ద్వారం మూయబడింది. ఇప్పుడు లోకం మీద శాపం వస్తూ ఉన్నది కనుక లోకముతో పాటు నువ్వు శపించకూడదు అనుకుంటే ఆయన దగ్గరకు, ఆయన చెప్పిన మాటకు లోబడి ఆయన చిత్త ప్రకారం నువ్వు నడవాలి. ఓ ఈ శేష జీవితాన్ని, ఈ కొద్ది జీవితాన్ని, ముగింపు జీవితాన్ని ఆయన కోసమే సద్వినియోగం చేయాలి.